హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు నేనైతే కొన్ని వెయిట్లెస్ జ్యువెలరీ చూపిస్తానండి మీకు. మనకి ఇప్పుడు ఉన్న గోల్డ్ కాస్ట్ దగ్గర దగ్గర 24 క్యారెట్స్ వచ్చి 9,000 అబవ్ ఉందండి. 22 క్యారెట్స్ వచ్చేసి దగ్గర దగ్గర 8,900 అలా ఉందన్నమాట. ఇప్పుడున్న కాస్ట్లో మనం 1 గ్రామ్లో చేయించాలన్నా కూడా తరుగు మజూరి అన్నిటితో కలిపి కూడా మనకి దాదాపు 10,000 తీసుకొని వెళ్ళాలన్నమాట గోల్డ్ షాప్కి. ఏవైనా సింపుల్ జ్యువెలరీ ఇలాగ మనం ప్లాన్ చేసుకున్నామంటే, ఇవి వచ్చేసి మా ఫ్రెండ్స్ వాళ్ళు బ్రాస్లెట్లు చేయించారనమాట. వాళ్ళకి ట్విన్స్ పుట్టారు. బాబుకి వచ్చేసి క్రోన్, పాపకొచ్చి బటర్ఫ్లై అనమాట. వాటికి బ్రాస్లెట్స్కి ఈ చిన్న చిన్న డాలర్స్ యాడ్ చేశారు. మీకు కూడా యూజ్ అవుతుందేమో ఎవరైనా పిల్లలకి అనేసి అలా పెట్టాను. మధ్యలో వచ్చేసి అక్కడ నేమ్ ప్లేట్ వస్తుందన్నమాట. గ్యాప్ వచ్చింది కదా, ఆ ప్లేస్లో ఇవి పుట్టిన పిల్లల దగ్గర నుంచి మనకి దాదాపు 10 ఇయర్స్ దాకా వాడుకోవచ్చండి. తర్వాత ఇవి వచ్చేసి అన్ని యంత్రాలన్నమాట. శ్రీచక్రము, లక్ష్మీ పాదాలు, కుబేర యంత్రము, లక్ష్మీ యంత్రము. వాటితో పాటు నేను అసలు రావటానికి మెయిన్ కారణం ఏంటంటే, నేను పగడం వినాయకుడిని ఆర్డర్ ఇచ్చానండి. అది తీసుకుందామని వచ్చానన్నమాట. ఆ పగడం వినాయకుడిలోని సైజులు కొన్ని తెప్పించామన్నారనమాట గోల్డ్ షాపు అతను. చూద్దామని వెళ్ళాం. ఇది వచ్చేసి లక్ష్మీ యంత్రం అనమాట. ఇది ప్రతిరోజు కూడా మనం పూజ గదిలో పెట్టుకొని కొంచెం మనం చందనము, ఆ తర్వాత కుంకుమ బొట్టు అలా సెంటర్లో పెట్టేసేసుకొని మనం డైలీ కొంచెం కుంకుమతోటి అష్టోత్తరం అలా చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా యంత్రాలు ఎవరైనా కొనుక్కుంటే ఇది ఇలాగ గ్లాస్లోనే పెట్టుకొని పూజించుకోండి. ఓపెన్ చేసామంటే మనకి ఇది వచ్చేసి వెండి షీట్ అనమాట. వెండితో చేసిన షీట్ ప్లేట్ అనమాట. అది మనం వాష్ చేస్తే డైలీ వాష్ చేయకూడదు అనమాట. ఇవేవి యంత్రాలు మనకి పసుపు కుంకుమలతో పూజ చేసుకోవటానికి, అంతేకాని వాటర్తో సబ్బుతో ఇలా కడగకూడదండి. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి. వాటిని కొంచెం ఎప్పుడైనా సరే శుద్ధి చేయాలనుకుంటే తడి క్లాత్, గట్టిగా మంచి క్లాత్ అనమాట, బ్లౌజ్ పీసు కొత్తది అలా పెట్టుకుంటాం కదా భగవంతుడి దగ్గర, అలాంటి వాటితో నీట్గా తుడుచుకొని తర్వాత మళ్ళీ యథావిధిగా పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులతో పూజ చేసుకోవచ్చు. ఇది శ్రీచక్రం అండి. ఇది కొంతమంది పెట్టుకోవచ్చు అంటారు, ఇంట్లో కొంతమంది పెట్టుకోకూడదు అంటారు. మీరు కనుక్కొని మీ పురోహితుడిని అలాగా పెట్టుకోండి. ఆ తర్వాత కుబేర యంత్రం. కుబేర యంత్రం ప్రతి ఒక్కరూ పెడుతున్నారండి. శ్రీచక్రం ఒక్కటే మనకి కొంచెం పట్టింపు ఎక్కువ ఉంటుందన్నమాట. లక్ష్మీ యంత్రము, కుబేర యంత్రము, లక్ష్మీ పాదాలు ఇవైతే ఎవరైనా సరే పెట్టుకొని పూజించుకోవచ్చు. మనం విగ్రహాలు పటాలు ఎలా పెట్టుకుంటున్నామో ఆ విధంగా శ్రీచక్రం ఒక్కటే మనం కనుక్కొని పెట్టుకోవాలి. అది ఏంటంటే డైలీ దానికి ఆహారం నివేదించాలి శ్రీచక్రానికి, నేను తెలుసుకున్న దాని ప్రకారం. తర్వాత పసుపు కుంకుమలతో పూజ చేయాలన్నమాట ప్రతిరోజు. అలా కాదు అంటే మీరు ఏదైనా దేవుడికి మీ చేత రోజు దానికి పూజ చేయించాలంటే కొనేసి ఏదైనా గుళ్ళో ఇవ్వండి. అలాంటప్పుడు మీరు కొన్న యంత్రానికి పూజ జరిగినట్లు ఉంటుంది. మీరు అయ్యో యంత్రం కొనుక్కోవాలనుకున్నామే, పూజ చేయలేకపోయామే అన్న ఫీలింగ్ కూడా లేకుండా ఉంటుంది. తర్వాత ఇవి వచ్చి లక్ష్మీ పాదాలండి. కింద కమలం గుర్తుతో శంకు చక్రాలు, ఈ విధంగా రకరకాల అమ్మవారు పాదాలలో ఎన్నో శక్తివంతమైన అవి అన్నీ ఉంటాయి కదండి ముద్రలు. ఆ అమ్మవారు లక్ష్మీ అమ్మవారి పాదాలు ఇవన్నమాట. ఒక పాదంలో శంకు కూడా చక్రం కూడా ఉంది చూడండి. మనకి లక్ష్మీ చక్రం లాంటి ఆకృతి కలశం ఉంది. 2 కాళ్ళల్లో కలశం, శూలము, అర్ధచంద్రాకారం చంద్రుడు, ధనుస్సు, ఇలాగా మనకి ఉన్న అన్నీ మన లైఫ్లో ఉన్న అన్ని రాసులు అవి ఉంటాయి కదా, అవన్నీ అమ్మవారి పాదాల్లో ఉన్నాయన్నమాట. ఇవి ప్రతి ఒక్కరూ కూడా పసుపు కుంకాలతో ప్రతిరోజు పూజించుకోవచ్చు. మన పూజా మందిరంలో పెట్టుకొని ఒక పుష్పం అలా పెట్టేసేసుకొని ఎవ్రీ ఫ్రైడే అలా పూజ ఎక్కువగా చేసుకుంటే, అంటే కొంచెం పాలు అలా చల్లుకొని చాలా మంచిదనమాట. ఇవన్నీ అయితే ఎవరికైనా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది, కొనుక్కుంటారు. ఇలాంటివి కూడా మార్కెట్లో ఉన్నాయి అని చెప్పడానికి చూయించాను, అంతేనండి. ఇవి వచ్చేసి లక్ష్మీ పాదం 2 సెట్లు ఉన్నాయన్నమాట. కుబేర యంత్రం కూడా మనకి కుబేర యంత్రం నంబర్స్ వస్తాయంటండి. అది యంత్రంలాగా ఏముండదట.
నాకు ఒక పేపర్ మీద ఒకసారి రాసుకొని పూజ చేశాను కానీ, ఈ విధంగా షీట్ మీదయితే నేను ఫస్ట్ టైం చూశాననమాట. లాస్ట్ టైం ఈ ఊరికే యంత్రాలున్నాయి. చాలామంది అడుగుతున్నారు అనేసి తెప్పించామన్నారు. ఇవి మనం పేపర్ పైనైనా రాసుకొని మనం పూజ అవి చేసుకోవచ్చండి. ఫ్రైడే రోజు అలాగా నంబర్స్ అవన్నీ ఇవి ఇలా వేసేసుకొని మనం ముగ్గులాగా ఆ ముగ్గు పైన మనం పసుపు, అక్షింతలు ఇవన్నీ వేసుకొని చక్కగా పూజ అది చేసుకోవచ్చు అనమాట. అంటే కొనుక్కోలేని వాళ్ళు అలా ఉంటే ఈ నంబర్స్ అవన్నీ నోట్ చేసుకోండి. లేదా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఇలాగా మనం ముగ్గుతోటి కానీ లేదా ఏదైనా ఒక పేపర్ పైన అలా వేసి పెట్టుకున్నారంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవుడి గదిలో అలా ముగ్గులాగా వేసుకొని పూజించుకోవచ్చు. ఇలాగా చిన్న చిన్న బాక్సుల్లో ఈ యంత్రాలన్నీ అయితే చక్కగా ఫిక్స్ చేసి దేనిపైన ఆ నేమ్ అయితే రాశారండి. ఈజీగా కస్టమర్స్‌కి అర్థమవటానికి, వాళ్ళకి కూడా పలాందని చెప్పటానికి. తర్వాత ఎక్కువగా ఆర్టిఫిషియల్ జ్యువెలరీగా అనిపించే గోల్డ్ జ్యువెలరీ అండి ఇవి. పర్ల్స్, రూబీస్, ఎమరాల్డ్స్ పెద్ద పెద్ద రూబీ ఎమరాల్డ్ ఏసి నెక్ పీస్ సెట్ అనమాట. మనం నైట్ ఫంక్షన్స్‌కి కానీ, పార్టీస్‌కి కానీ చాలా బావుంటుందనమాట. ఇదొచ్చేసి స్టెప్స్ అనమాట. చిన్న చిన్న పర్ల్స్ ఉంటాయి కదా! ముత్యాలు లాంటివి. ఆ ముత్యాలు మనకి ఏ కలర్ బీట్ కావాలంటే క్రిస్టల్స్ ఆ కలర్ అనమాట. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయండి ఈ వెరైటీలో. దగ్గర దగ్గర ఇవి మొత్తం మనకి 7, 8 స్టెప్స్ వస్తుందనమాట. మొత్తం దండ ఫుల్ వేసుకుంటే చాలా బాగుంటుందనమాట. ఇలాంటివి మనకి తక్కువ బడ్జెట్లో ఉంటాయి. ఫంక్షన్స్‌కి వేర్ చేసుకొని వెళ్ళామంటే సెక్యూరిటీ అండ్ సేఫ్టీగా కూడా ఉండొచ్చండి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్, ఇప్పుడున్న గోల్డ్ కాస్ట్‌ని బట్టి. ఎందుకంటే సిచ్యువేషన్ ఏంటంటే చిన్న గోల్డ్ కోసం కూడా అసలు మనుషుల్ని లాగటం, చంపటం అలా చేస్తున్నారండి. నిన్న నేను ఒక న్యూస్‌లో చూశాననమాట. వాట్సాప్‌లో పంపించారు వేరే వాళ్ళు. మనకి ప్రొద్దుటూరులో అనమాట. ఆఫ్టర్‌నూన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఫంక్షన్‌కి వెళ్ళొస్తున్నారు. వెనక నుంచి వచ్చేసి ఫాలో అయ్యి అడ్డగించేసి ఇద్దరు దొంగలు పాపం ఆమెడ నెక్ అంతా లాగి కట్ చేసి తీసుకువెళ్లారండి. అవి సీసీ కెమెరాలో అలా రికార్డ్ అయింది. వాట్సాప్ పెడితే చూశాననమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో పిచ్చి వేసుకున్నా కూడా అవి బంగారం అనుకొని లాక్కొని వెళ్ళిపోతున్నారండి. ఇలాంటి దండలు అనుకోండి, ముత్యాలు, పూసల దండలు వీటిలో అంత గోల్డ్ ఉంటుందని ఎవ్వరూ అనుకోరనమాట. అందుకని ఇలాంటివి మీరు ధరించారంటే మనకి ఉన్న గోల్డ్‌ని కూడా ఇవి కవర్ చేస్తాయన్నమాట. అంటే తాళిబొట్టు దారం వేసుకొని ఇవి వేసుకున్నారనుకోండి, ఆ దారం కూడా ఈ పూసల మధ్యలో కనిపించదనమాట. ఆ విధంగా కూడా ఈ పూసల దండలు చాలా యూజ్ అవుతాయి. ఇవొచ్చేసి మంగళసూత్రాలండి. ఇవి దగ్గర దగ్గర మనకి 2 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి. 6 గ్రామ్స్, 5 గ్రామ్స్ అలా సైజుని బట్టి అనమాట. మనం లోపల చాలామంది టంకం పెట్టి పైన బోల్డ్‌గా చేస్తారు కదా! ఆ టైప్‌లో చేస్తారు. పైన అలా రెడ్ కలర్ స్టోన్ వేసేసి ఎక్కువగా స్టోన్ కొంచెం ఎలివేట్ చేస్తుందని ఇలా రకరకాలుగా లీవ్స్ టైప్‌లో ఉన్నాయి. నార్మల్‌వి ఉన్నాయి. లక్ష్మీదేవి బొమ్మ వేసున్నాయి. ఇవి సూత్రాలు అంటారనమాట. అంటే పెళ్ళప్పుడు అమ్మాయికి కడతారు. ఇవొచ్చి లక్ష్మీ రూపులనమాట. ఇవొచ్చేసి ఒక టైప్ ఆఫ్ వెరైటీ అండి. అచ్చుల్లాగా ఇలా ఉంటాయి రేకు టైప్‌లో. ఇంకొకటేమో నార్మల్‌గా ప్లెయిన్‌గా ఉంటుంది. ఒకవైపు రామ్ పరివార్ వచ్చేసి, ఒకవైపు లక్ష్మీ అమ్మవారు. ఇవి ఎక్కువగా మనం వరలక్ష్మి వ్రతం, లక్ష్మీదేవి పూజలు అలా లేదు అంటే ఏదైనా సేవ్ చేసుకునే వాళ్ళు గోల్డ్ కాయిన్స్ లాగా కూడా తీసుకుంటారు. ఇవొచ్చి స్టార్టింగ్ కమ్మలొచ్చి 3 గ్రామ్స్ నుంచండి 2.5 అంటే టోటల్ వచ్చేసి మనకి 3 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే తరుగు, మజూరి అన్నీ కలిపేసి ఇవి 4 గ్రామ్స్, 5 గ్రామ్స్, 6 గ్రామ్స్ లాస్ట్ వచ్చి అంటే 8 గ్రాములు లాస్ట్ 8 గ్రామ్స్ వరకు అయితే ఉన్నాయండి. 2.5 గ్రామ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఆ గోల్డ్ షాప్లో అయితే నేను తీసుకోవాలనుకున్న పగడం వినాయకుల స్వామి అది తీసుకొని చిన్నది నేను గోల్డ్ కోసం అయితే అక్షయ తృతీయ ఆ టైంలో తీసుకుందామనేసి చిన్నది పర్చేస్ చేసేసి అక్కడే పెట్టి వచ్చాను. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇవి వచ్చేసి మొత్తం పచ్చలండి. ఇవి మొత్తం మనకి రింగ్స్ కానీ లేదా పెండెంట్స్లో కానీ పెట్టుకోవచ్చు. తర్వాత నేను ఎప్పుడు కూడా గోల్డ్ ఫ్లవర్స్ కొత్త వెరైటీస్ ఏమొచ్చాయి అని చెక్ చేస్తానండి. ఎప్పుడు షాప్కి వెళ్ళినా నా దగ్గర లేని వెరైటీ ఉంటే
ఏదైనా సరే ఒక్కటైనా ఖరీదు చేస్తానన్నమాట. అంటే ఒక్కటైనా పర్చేస్ చేసుకుంటాను. లేని మోడల్ అలా. నా దగ్గర ఉన్న మోడల్సే ఆల్మోస్ట్ ఉన్నాయండి. ఒక్కటి మాత్రం లోటాస్ టైప్‌లో ఉందనమాట. అవి గోల్డ్ కలర్ టైప్‌లో వచ్చేసి మధ్యలో వచ్చి సిల్వర్ వచ్చింది. అందుకే ఫుల్ గోల్డ్ ఉండేటట్లుగా చూసి పెట్టమన్నాను. అంటే మొత్తం గోల్డ్ కోటెడ్ లాగా వెండి పైన అనమాట. నార్మల్ గోల్డ్ కాదు. అలాగా ఇవొచ్చేసి వెండి పుష్పాలు. మొత్తం చిన్న ఫ్లవర్స్ లాగుండి మధ్యలో రెడ్ కలర్ స్టోన్ వచ్చింది. ఇవి మనం పూజ అది చేసుకొని ఎవ్రీ డే కూడా ఫ్రైడేస్ అలా ఎప్పుడైనా చేస్తుంటారు కదా! అవి చేశాక శుభ్రంగా వాటి మీద ఏదైనా పసుపు, కుంకుమ అలా పడిందనుకోండి, ఎక్కువ సార్లు వాష్ చేయొద్దు. పసుపు, కుంకుమే కదా అమ్మవారికి మళ్ళీ చేస్తాం కాబట్టి, ఎక్కువ సార్లు వాష్ చేయకుండా కొంచెం మనం వాటర్‌ని అలా ఒక ఫ్యూ డ్రాప్స్ అలా చల్లేసి ఆరపెట్టేసేసామంటే చక్కగా ఎక్కువ రోజులు మనకి బ్లాక్ కలర్ అవ్వకుండా ఉంటాయి. బ్లాక్ కలర్ అయిన వాటికి కూడా మనం సర్ఫ్ వాటర్‌లో కొంచెం నానపెట్టామంటే ఏరియల్ సర్ఫ్ అలాగా నైట్ టైము మార్నింగ్ కల్లా అవి తెల్లగా వస్తాయి. ఇదేనండి నేను తీసుకున్న రెడ్ కలర్ పగడం వినాయకుడు అంటే గణపతి పగడం. ఇది వచ్చి చిన్న సైజు. నాకు ఈ సైజు ఏంటంటే మరీ చిన్నదిగా అనిపించింది. ఇది నేను పసుపు ముద్ద ఉంటుంది కదా గణపతి పసుపు ముద్దకి రెడ్ కలర్ పగడం మీద చేయించి అతికించాలని నాకు ఒక ఆలోచన అనమాట. ఆలోచన ప్లస్ అనుకుంటున్నాను. వెండిది ఇలా గుచ్చేది ఉంటుందన్నమాట. వినాయకుడు అచ్చుకి వెనక చిన్న తీగుంటుంది. అది పసుపు ముద్దలో గుచ్చమని చేయమని చాలా రోజులైంది చెప్పి నేను. అతను మర్చిపోతూ ఉన్నాడు. సరే మీకు పగడం వినాయకుడు చేసిస్తానండి అన్నాడు. సరే చేసిమ్మనేసి అలా ఎందుకు అనిపించిందో ఆయనకి అనాలని ఏమో వినాయకుడు పూజ అలా చేయించుకోవాలనుకుంటున్నాడేమో పగడం దాంతోటి నాతోటి అనేసి అదైతే తీసుకున్నాను. తర్వాత ఈ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది వచ్చేసి మొత్తం 1.3 గ్రామ్స్ అనమాట. 1.5 గ్రామ్ కూడా లేదు. గోల్డ్ స్టోన్స్ మొత్తం అంతా బిగించిందంతా గోల్డ్. ఆ స్టోన్స్ కాస్టు, ముత్యాల కాస్టు అన్నీ కలిపేసి టోటల్గా 19,000 చెప్పారు. మొత్తం స్టోన్స్, ఆ గోల్డ్ మొత్తం వచ్చేసి అంత కాస్ట్ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.